హాయ్ ఫ్రెండ్స్, గుడ్ బిల్డ్ క్వాలిటీ, లాంగ్ సీట్, బిగ్ బూట్ స్పేస్, ఇంకా ఎన్నో ఫీచర్స్ ఉన్న యాత్తర్ రిజితా స్కూటీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అలాగే దీని కాస్ట్, పర్ఫార్మెన్స్, రియల్ రేంజ్, అలాగే నాకు నచ్చిన విషయాలు మీతో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను. వినడానికి మీరు రెడీ అయితే లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆటోటెక్ తెలుగు. దిస్ ఈస్ పూర్ణ. సో ముందుగా దీని డిజైన్ చూసుకుంటే సింపుల్గా ప్లెయిన్గా ఉంటుంది. సుజుకి యాక్టివ్ లాగా అలాగే జూపిటర్ లాగా లుక్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు మన మార్కెట్లో చాలా బాగా సక్సెస్ అయిన స్కూటర్స్లో యాక్టివా జూపిటర్ ఒకటి. సో అదే స్ట్రాటజీతో వచ్చేసింది యాత్తర్ రిజితా. దీని డిజైన్ లుక్సే కాదు, దీని యొక్క పర్ఫార్మెన్స్ కూడా కస్టమర్ బాగా సాటిస్ఫై అవుతున్నారు. ఈ స్కూటీ మనకి 4 కలర్స్లో అవైలబుల్గా ఉంది. ఫస్ట్ బ్లూ, ఎల్లో, గ్రీన్, గ్రే అండ్ వైట్. నాకైతే వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. మీకేం కలర్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఎంతమంది స్కూటీ అయితే అదేనండి 450X. దీనికి బెల్ట్ అయితే బయటికి కనిపించేలా ఉండేదన్నమాట. సో ఈ స్కూటీకి ఆ బెల్ట్ అనేది బయటికి కనిపించకుండా ప్లాస్టిక్తో కవర్ అయితే చేశారు. దీనివల్ల డస్ట్ అనేది ఎక్కువగా పట్టదు. సో మెయింటెనెన్స్ కూడా బాగుంటుంది. అలాగే పిలియన్ రెస్ట్ కూడా దీనికి ఇచ్చారనమాట. సో పిలియన్ ఎవరైతే కూర్చుంటారో బ్యాక్ సైడ్ వాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు వెనెవర్ రైడింగ్. అలాగే 34 లీటర్స్ బూట్ స్పేస్. ఇట్స్ వెరీ బిగ్. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, లాంగ్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చాలా థింగ్స్ని మనం ఈజీ క్యారీ చేయొచ్చు. విత్ లాంగ్ సీట్ 3 మెంబర్స్ కూడా ఈజీ కూర్చోవచ్చు. సో దట్స్ వై ఇట్స్ కాలింగ్ ద ఫ్యామిలీ స్కూటర్. సో నేను వచ్చేసి 5.8 ఉన్నాను. సో నాకు చాలా కంఫర్టబుల్ రైడ్ అయితే నేను ఫీల్ అయ్యాను ఇప్పుడైతే స్కూటీ రైడ్ చేశాను. సో మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయండి ఫస్ట్ స్కూటీని. నేను సింపుల్ బండి స్కూటీని కూడా రైడ్ చేశాను. సో దాని ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేస్తాను. అది మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్కూటీలో మనకి 3 మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. రిజితా ఎస్, రిజితా జీ, రిజితా జీ 3.7 కిలోవాట్స్. సో మనకి ఈ 3 బైక్స్లో టాప్ స్పీడ్ చూసుకుంటే 80 కిలోమీటర్స్ వెళ్తున్నాయి. రియల్ రేంజ్ వచ్చేసి రిజితా జీ అయితే మనకి 105 వెళ్తుంది. రిజితా జెడ్ 3.7 కిలోవాట్స్ అయితే 125 వెళ్తుంది. దీనికి ఛార్జర్ వచ్చేసి రిజితా ఎస్కి 350 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి 8 అవర్స్ ఛార్జింగ్ పడుతుంది. రిజితా జీకి 700 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి 6 అవర్స్ ప్లస్ పడుతుంది. ఈ స్కూటీలో మనకి 5.4 కిలోవాట్ BLDC మోటార్తో వస్తుంది, విచ్ ఈజ్ డ్రివెన్ బై బెల్ట్. ఇది 22 కిలోవాట్స్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 0 to 40 రీచ్ అవ్వడానికి 3.9 సెకండ్స్ అయితే దీనికి టైం పడుతుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 80 కిలోమీటర్స్. ఈ స్కూటీ మనం 2 డ్రైవింగ్ మోడ్స్లో మనం రైడ్ చేయొచ్చు. ఫస్ట్ స్మార్ట్ ఇకో, సెకండ్ జిప్ మోడ్. స్మార్ట్ ఇకోలో మనం 40 to 50 వెళితే మనకి 125 రేంజ్ అయితే మనం ఈజీగా రీచ్ అవ్వచ్చు. అదే మనం కొంచెం జిప్ మోడ్లో 70 to 80 కిలోమీటర్స్ ఆ రేంజ్ స్పీడ్ అయితే కొంచెం గాల్లో వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా రేంజ్ అనేది డ్రాప్ అవుతుంది. 100కి అయితే వచ్చేస్తాం. రిజితా ఎస్కి TFT డిస్ప్లే ఇచ్చారు. రిజితా జీకి LED డిస్ప్లే అయితే ఇచ్చారు. టచ్ పనిచేయదు. ఇక్కడ నాబ్తోనే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. రిజితా ఎస్ కాస్ట్ వచ్చేసి 1,55,000. రిజితా జీ 1,75,000. ఇది నా దగ్గర ఉన్న ఆన్ రోడ్ ప్రైస్ ఫ్రమ్ రాజమండ్రి. సో ఒక్కొక్కసారి కాస్ట్ అనేది వేరీ అవుతూ ఉంటుంది, డిపెండ్స్ అపాన్ లొకేషన్ బట్టి. అది మీరు గమనించాలి. నెక్స్ట్ దీని సస్పెన్షన్ సిస్టమ్. దీనికి ఫ్రంట్ వచ్చేసి ద టెలిస్కోప్ ఇచ్చారు, బ్యాక్ వచ్చేసి మోనోషాక్ ఇచ్చారు. మనం స్లోగా వెళ్తున్నప్పుడు పెద్ద ఏం సస్పెన్షన్ అనిపించదు, కానీ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు మాత్రం చాలా మంచి సస్పెన్షన్ ఫీల్ అయితే ఉంటుంది. దీని బాడీ వెయిట్ వచ్చేసి 119 kgs, 119 kgలు. ఇది ఈజీ టు హ్యాండిల్ అనమాట. సిటీస్లో బాగా దీన్ని హ్యాండిల్ చేయొచ్చు దీని వెయిట్ని బట్టి. సో కంపేర్ టు 450X ప్రీవియస్ వెహికల్తో పోల్చుకుంటే ఇది అంత స్ట్రీట్ ఫైట్ అయితే నేను చెప్పను. సో ఇది ఫ్యామిలీ స్కూటర్. నెక్స్ట్ బ్రేకింగ్ సిస్టమ్. సో ఫ్రంట్ వచ్చేసి 200mm డిస్క్ వచ్చారు, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారు. దీని బ్రేక్స్ అయితే ఎక్కువగా అరిగిపోవు, ఎందుకంటే దీనికి ఒక మ్యాజిక్ ఉంది, అదే మ్యాజిక్ ట్విస్ట్. ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా చెప్తాను. సో
మనకి మ్యాజిక్ ట్విస్ట్ అనే ఒక ఆప్షన్ అయితే దీంట్లో ఇచ్చారు. సో ఎప్పుడైతే మనం థ్రాట్లో ఫ్రంట్కి పుల్ అప్ చేసామో ఆటోమేటిక్గా మనకి వెహికల్ అనేది స్లో అవుతుందన్నమాట. సో ఇదొక ఇంజిన్ బ్రేకింగ్లో అయితే వర్క్ అవుతుంది. ఇదొక మంచి ఆప్షన్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో మంచి ఆప్షన్ ఏంటంటే దీని బూట్ స్పేస్లో అదేనండి డిక్కీలోని యూనివర్సల్ ఛార్జర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనికి వీళ్ళు 1000 ఛార్జ్ అయితే చేస్తున్నారు. సో ఇది 18 వాట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. మన మొబైల్స్ అలాగే పవర్ బ్యాంక్స్ మనం ఈజీగా దీంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఆటో హోల్డ్. మనం అప్స్ అండ్ డౌన్స్లో వెహికల్ ఉన్నప్పుడు ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవ్వకుండా వెహికల్ అనేది హోల్డ్లో ఉంటుంది. నెక్స్ట్ స్కిడ్ కంట్రోలర్. ఫ్రంట్ వీల్ బ్యాక్ వీల్ కూడా సేమ్ స్పీడ్తో రొటేట్ అవ్వడం వల్ల వెహికల్ అనేది ఎక్కడ స్కిడ్ అవ్వదు. థర్డ్ వచ్చేసి ఫాల్ సేఫ్టీ. దీనివల్ల వెహికల్ ఎప్పుడైనా కింద పడినప్పుడు ఆటోమేటిక్గా మనం ఎక్సెటర్ అనేది ఆఫ్ అవుతుంది. ఈజీగా మనం వెహికల్ అనేది లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇంకా త్రో థెఫ్ట్ అలారం. సో దీనివల్ల ఏంటంటే పార్కింగ్లో ఉన్న వెహికల్ని ఎవరైనా సరే మనం పుల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకి నోటిఫికేషన్ అయితే వచ్చి మన వెహికల్ అయితే అలారం ఆన్ అవుతుంది. సో ఇలాంటి చాలా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. నాట్ బట్ ద లీస్ట్ రివర్స్ మోడ్. ఇది అందరికీ తెలిసిందే. సో రివర్స్ మోడ్ ప్రెస్ చేయగానే ఆపరేట్ అవుతుంది. పుల్ చేస్తే మనకి బ్యాక్ మూవ్ అవుతుంది. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే యాత్ర అనేది ఒక మంచి రెనబుల్ బ్రాండ్. సో దీని సర్వీస్ అయితే చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నేను బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. దీని డిజైన్ చూస్తే ఫ్రంట్ హెడ్లైట్ అలాగే బ్యాక్ టైల్ లైట్ కూడా చాలా యూనిక్గా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్ కూర్చున్న వాళ్ళకి బ్యాక్ రెస్ట్ ఇవ్వడం వల్ల పిలియన్ రైడర్కి చాలా సేఫ్టీ రైడ్ అయితే ఇవ్వచ్చు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. లైక్ ఆఫీస్కి, స్కూల్కి, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇంకా మెయిన్గా చెప్పాలంటే బూట్ స్పేస్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల గ్రాసరీస్కి, షాపింగ్స్కి చాలా బాగా యూజ్ అవుతుందని నా బలమైన నమ్మకం. దట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాథర్ రిజితా ఎస్ ద ఫ్యామిలీ స్కూటర్. నెక్స్ట్ వీడియోలో సింపుల్ బండ్ స్కూటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అయితే వస్తుంది. సో ఇటువంటి వీడియోస్ మిస్ అవ్వకుండా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.